హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ ముగింపు ఎపిసోడ్ని చదవబోతున్నానండి. అందరూ చక్కని కామెంట్స్ పాస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సిరీస్ చాలా బాగా ఆదరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మన యారగంటిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక లాస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పంతులు గారు వచ్చారు. అయిందా అని హడావిడి చేస్తూ వచ్చింది వాసంతి. పదండి పదండి అంటూ కిందకి వచ్చారు అందరూ. ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయించారు సారథి గారు. సంపత్ ఫ్యామిలీ, వినీత్ ఫ్యామిలీతో సహా అందరూ వచ్చారు. జయ దంపతులు పీటల మీద కూర్చొని పిల్లల్ని ఒడిలో పెట్టుకున్నారు. శాస్త్రోక్తంగా పూజ చేయించి, బాబు పేర్లు ఏమనుకున్నారో బియ్యంలో బంగారు ఉంగరంతో రాయండి అని పంతులు గారు చెప్పారు. ఆరుషి అని పెద్ద బేబీ పేరు రాసి, నిశిత అని సెకండ్ బేబీ నేమ్ రాశాడు. అవే పేర్లు పిల్లల చెవిలో 3 సార్లు చెప్పండి అన్నారు పంతులు. ఆరుషి అని మెల్లగా చెప్పి నిశిత అంటూ రెండో కూతురికి కూడా చెప్పాడు జయ్. అక్షతలు వేసి మంత్రాలు చదువుతూ పెద్దలందరూ ఆశీర్వదించండమ్మా అని చెప్పారు. అందరూ జంటలు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. పిల్లల్ని డెకరేషన్ చేయించిన ఉయ్యాల్లో పడుకోబెట్టారు సారథి దంపతులు. వచ్చిన గెస్టులందరికీ అతిథి మర్యాదలు చేయించి భారీ గిఫ్ట్స్ అందించారు. ప్రియాంక, స్నిగ్ధ అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. ఫంక్షన్ ముగిశాక ఇంట్లో వాళ్ళంతా లంచ్ చేసి అప్పుడు మాటల్లో పడ్డారు. తన కూతుళ్ళని తీసుకుని రూమ్లోకి దూరేశాడు జై. ఎంత పాజిటివ్నెస్ చూశారా అంకుల్, అస్సలు టచ్ చేయటం లేదు అని అలకగా అంది ప్రియాంక. నిన్నే కాదు అక్క, నన్ను ముట్టుకోనివ్వట్లేదు అని కంప్లైంట్ చేసింది విన్ని. పెద్ద ఫోజు కొడుతున్నాడు, తనకే కూతుర్లున్నారని అంటూ ఉడుక్కుంది స్నిగ్ధ. నా కొడుకుని చూసి కుళ్ళుకోవడం ఎందుకు, మీరు చెరో బేబీ కనండి అంటూ నవ్వింది వాసంతి. పిల్లలనగానే తెగ సిగ్గుపడిపోయారు ప్రియాంక, స్నిగ్ధ. ఏంటి, మీ ఇద్దరికి సిగ్గుపడ్డం కూడా వచ్చా అని వ్యంగ్యంగా సాగదీశాడు వినీత్. గుర్రుగా చూస్తూ నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు అని కరిచారిద్దరు. ఏహే, బర్రి గొంతులేసుకుని అరవకండి, డౌట్ వస్తే క్లారిఫై చేసుకోవడం కూడా తప్పేనా అంటూ వెక్కిరించాడు సాకేత్. మోగిన టమాటాల్లో మారాయి మొహాలిద్దరివిని హబ్బీల వెక్కిరింతలకి. వాళ్ళు ఉడుక్కోవటం చూసి మరింతగా నవ్వారు అందరూ. నిన్ను అంటూ సాకేత్ వెంటపడింది స్నిగ్ధ. ఓయ్ డెవిల్, ఉన్నమాట అంటే ఎందుకే ఇంత ఉలుకు అంటూ పరుగులు తీశాడు సాకేత్. నిద్రపోతున్న కూతుళ్లను చెరో చేత్తో సవరదీస్తూ మురిసిపోతున్నాడు జై. ఇక్కడ మేము ఉన్నాం, కాస్త మమ్మల్ని పట్టించుకోండి అంటూ ఉడుక్కుంది మిథున. చిరునవ్వు రువుతూ ఏంటే నీ బాధ అంటూ బెడ్ దిగాడు. నీ మీద అలిగా, మాట్లాడను అంటూ బుంగ మీద పెట్టింది. నడుం చుట్టూ చేతిని వేసి పెదవుల మీద పెక్కిచ్చి, నిన్ను చూస్తుంటే ఏవేవో పిచ్చి కోరికలు పుడుతున్నాయే, అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అంటూ ముద్దులు పెడుతూ హక్ చేసుకున్నాడు జై. అలా అని దూరం పెడతావా అని గుర్రుగా చూసింది. ప్రవోక్ చేయకు, నీకే కష్టం, వెనకే వీళ్ళకి తమ్ముడు వచ్చేస్తాడు అంటూ ఉడికించాడు. చంపుతా 4 ఇయర్స్ వరకు పిల్లలంటే అంటూ కసురుకుంది. వాట్, 4 ఇయర్స్ వరకు నన్ను పస్తు పెడతావా, ఇదేం ఘోరం, ఎక్కడైనా ఉందా ఈ దారుణం అంటూ నీలిగాడు. చిరుదెబ్బలు వేసి డ్రామాలు చేయకే అంటూ నవ్వింది. అమ్మో, ఇంకో 2-3 మంత్స్ తర్వాత వీళ్ళిద్దరూ మన అమ్మా నాన్నకు, మనం మాత్రం ఫుల్ ఎంజాయ్ అంటూ కన్ను గీటాడు. సన్నగా మొదలుపెట్టారు పిల్లలిద్దరూ రాగాన్ని. అరే బంగారాలు అంటూ వెళ్ళి పెద్దదాన్ని ఎత్తుకున్నాడు. అది ఊరుకోగానే చిన్నది మొదలుపెట్టింది. దీన్ని బెడ్ మీద పడుకోబెట్టి దాన్ని తీసుకున్నాడు. పెద్దది మళ్ళీ రాగం అందుకుంది. అలా ఇద్దరూ ఫుట్బాల్ ఆడేశారు 1 గంట వరకు. మిథున చూస్తూ ఎంజాయ్ చేస్తుందే తప్ప దగ్గరకు వెళ్ళలేదు. జై పేషెన్సీని టచ్ చేస్తూ ఉఫ్ అంటూ గాఢంగా శ్వాస వదిలి, నా వల్ల కాదే బాబు అంటూ ఇద్దరిని ఎత్తుకొని అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఆకలి వేసి చేతులు చీకేస్తూ ఇద్దరూ ఏడుస్తుంటే మిథున వైపు బేలగా చూశాడు. పక్కుమని నవ్వేసింది మిథున. రాక్షసి అంటూ పళ్ళు నూరాడు జై. ముగ్గురికి అర్థమైందనుకుంటా, సో ఎక్స్ట్రా కటింగ్లు ఇవ్వకుండా బుద్ధిగా ఉండండి, ఓకే అని నవ్వి మిథున ఒడిలోకి తీసుకుంది. కాళ్ళు చేతులు ఆడిస్తూ బొజ్జ నింపుకునే పనిలో బిజీ అయ్యారిద్దరూ. అపురూపంగా చూస్తూ మురిసిపోతున్నాడు జై. రోజులు నెలలుగా మారి కాలం కరిగింది. చిట్టి చిట్టి అడుగులు వేస్తున్నారిద్దరూ. ప్రతి దాంట్లోనే అక్కకు పోటీనే. ఆరుషి తీసుకుందే తనకు కావాలని పేచీ పెడుతుంది నిశిత. ఇవ్వకపోతే ఎక్కడ ఉంటే అక్కడే కింద పడి దొర్లేస్తూ రాగం తీస్తూ ఒకటే భజన. చెల్లెలేడిస్తే చూడలేదు, తన చేతిలో ఉన్నది ఏదైనా ఇచ్చేసి ఆరుషి కళ్ళు తుడిచేస్తుంది. బామ్మ రోజుకు 100 సార్లైనా నీరజం తలవకుండా ఉండదు. డాల్ ఇవ్వగానే ఏడు పాపేసి ఎదురు వచ్చిన పాలపళ్ళను బయటపెట్టి ఇకిలించింది నిసి. జైవైపు గుర్రుగా చూస్తూ, దీని ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి చూసావా అంటూ కరిచింది మిథున.
తన డాడీ మీద అరవగానే కోపంగా చూస్తూ దాని భాషలో గద్దించేస్తూ డాడీ కాళ్ళని చుట్టేసింది బుడ్డది. ఎత్తుకొని ముద్దు చేస్తూనే మమ్మ అంతేరా, యాంగీ బర్డ్, మనం కేర్ చేయకూడదే అన్నాడు. జేజి ఒడిలోకి చేరిపోయి చెల్లెలు వద్దు అన్న టాయ్తోనే ఆటలాడుతోంది రిషి. బంగారు తల్లిది అంటూ ముద్దు చేసింది బామ్మ. బామ్మ వైపు చూసి అందమైన నవ్వు రువ్వింది ఆ రిషి. నేను ఫ్రెష్ అయి వస్తాను, నాని దగ్గరికి వెళ్ళు అని వాసంతి చేతికిచ్చాడు జై. టాయ్ చేత్తో ఊపుతూ చూపించింది నిశిత. డాడీ తెచ్చాడా, బాగుంది అని ముద్దు చేసింది వాసంతి. పళ్ళు కనిపించేలా బిగ్ స్మైల్ ఇచ్చింది. బాబులా మొండిదిది అని చిరు కోపంగా చూసింది మిథున. చేతులు చాచగానే దగ్గరికి వచ్చిన తన మమ్మ బొగ్గ మీద కసిగా పన్ను దింపేసి కిలకిలా నవ్వింది. పంటిగాటు దిగిపోయి, రాస్కెల్ కొరుకుతావే అని ఒకటి పీకి, చూడండి అత్తమ్మా ఎన్ని వేషాలు వేస్తోందో ఇది అంది మిథున. తన డాడీనంటే ఊరుకోదని తెలిసి ఎందుకంటావు, అందుకే నీకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ నవ్వి, జైకి కాఫీ తీసుకెళ్ళు, పదండి బంగారం మనం బయటకు వెళ్ళిపోదాం అంది వాసంతి. బామ్మ అరుషిని తీసుకుని నలుగురు బయట లాన్లోకి వెళ్ళిపోయారు. డ్రెస్ రిమూవ్ చేసి టవల్ కట్టుకున్నాడు జై. కాఫీ సార్ అంటూ మొహం మీద పెట్టింది. మొహం మీద కాదే, నెత్తి మీద పెట్టు అంటూ కరిచాడు. ఓకే అని నిజంగానే నడినెత్తి మీద పెట్టింది మిథున. మెల్లగా పట్టుకొని, రాక్షసి ఒలికితే కాలుతుంది కదే, అది తమరు పెట్టక ముందు గ్రహించాలి, నాది కాదు తప్పు అంటూ మూతి తిప్పింది. కప్పు పక్కన పెట్టి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి రాకుని, ఏంటే నకరాలు దొబ్బుతున్నావు అని మెడవంపులో కిస్ చేశాడు. ఈ మధ్య నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది అని అలకగా అంది మిథున. నొసలు చిట్లించాడు. ఏంటలుక్కు, నేనన్నది నిజం కాదా అని రోషంగా అడిగింది. నువ్వు జలసీ ఫ్రీక్వే అంటూ పెదవుల మీద పెక్కిచ్చాడు. నాకేం జలసీ లేదు అంటూ మూతి బిగించింది. తెలుస్తుందిలే, ఎర్రగా మారిన ఈ స్ట్రాబెర్రీ నోస్ చెప్పేస్తుంది. కనీసం టెంపుల్కి కూడా తీసుకెళ్ళడం లేదు నువ్వు. పబ్బుకు వెళదాం, రెడీ అవ్వు, మంచి ఫాస్ట్గా ఉండాలి అంటూ కన్ను గీకాడు. ఆయిలే ఉంటే గుండెందుకురా అన్నట్టు టెంపుల్కే దిక్కులేదు గాని పబ్ అంట, బాగుంది నీ హాస్యం, నవ్వాలి కదూ హీహీ అంటూ వెకిలి నవ్వు నవ్వింది. రాక్షసి అంటూ తల మీద పొట్టి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు జై. డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బాల్కనీలోకి వచ్చి నించుంది. మనవరాలతో ఆటలాడుతున్న సారథి దంపతులను చూసి పెదవుల మీద నవ్వొచ్చి చేరింది. ఫ్రెషప్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని బాల్కనీలోకి వచ్చి మిథున చూస్తున్న వైపే చూశాడు జై. తన డాడీ ఆటలాడుతుంటే నాతో మిస్ అయినవన్నీ వాళ్ళతో తీర్చుకుంటున్నారు డాడ్ అంటూ మిథుని బ్యాక్ నుండి హక్ చేసుకున్నాడు. అత్తమ్మ కూడా అని వాసంత వైపు చూస్తూ అంది. వీకెండ్ వెళదాం, గుర్తు చేయి, వినీత్ వాళ్ళని కూడా పిలువు, సరదాగా టైం స్పెండ్ చేద్దాం అన్నాడు. నిజంగా అంటూ మెరిసే కళ్ళతో అడిగింది. బంగారాల్ని అమ్మ వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. పిల్లల్ని వదిలి వెళ్లే మాట నచ్చక మొహం ముడిచింది మిథున. ఎందుకే మొహం ముడిచావు, వాళ్ళిద్దరితో వెళ్లే రోజులు ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మన పర్సనల్ స్పేస్, మనకంటూ స్వీట్ మెమరీస్ ఉండాలి కదా అంటూ ముద్దు పెట్టాడు. సరే నీ ఇష్టం అంటూ నవ్వింది మిథున. కాలగమనంలో 3 ఏళ్లు పూర్తయిపోయాయి. బుట్ట బొమ్మల్లా రెడీ అయ్యారు. ఫస్ట్ స్కూల్కి వెళుతున్నారిద్దరు. అన్నీ పెట్టావా గంగా అని బంగారాలు, చాకీలు బేబీ వాళ్ళకి పంచాలి సరేనా అంది వాసంతి. ఆరుషి తల నిలువుగా ఊపితే నిశిత తల అడ్డంగా తిప్పింది. ఓయ్ గడుగ్గాయ్, చాకీలు నువ్వు మింగడానికి కాదే, తోటి పాపలకి ఇవ్వటానికి, అక్కడ సోకులు పెట్టకు అంటూ నవ్వింది బామ్మ. గుర్రుగా కొట్టేలా చూసింది బుడ్డది. ఎలా చూస్తుందో చూడు సారది, నా మాట అంటేనే దీనికి గిట్టదు, జన్మ మారినా బుద్ధి మారలేదు అని సణిగింది బామ్మ. మీ టామ్ అండ్ జెర్రీ వారు రోజు ఉండేదే కదా అమ్మా, ఈరోజు కొత్త అని నవ్వి మనవరాళ్ళిద్దరినీ ఎత్తుకొని, బాగున్నారు మా బంగారాలు అంటూ ముద్దు పెట్టాడు సారథి. చెరో బొగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ తాతూ అంటూ నవ్వారు ట్విన్స్. లవ్ యూ టూ అని మురుస్తూ పదవసు అని తీసుకుని వెళ్లారు సారథి. సెకండ్ బేబీ బంపుతో మిథున ఉండటంతో తన స్కూల్కి వెళ్ళలేకపోతోంది. తాత చేతిలో నుండి తన మమ్మ వైపు బేలగా చూస్తూ బిక్కమొహం పెట్టింది ఆరుషి. దగ్గరకు వెళ్ళి ముద్దు చేసి, మధ్యాహ్నంలోపు వచ్చేస్తావు కదా, నా కన్నమ్మని మమ్మ కూడా మిస్ అవుతుంది, మరి చదువుకోవాలి కదా, నువ్వు గుడ్ గర్ల్వి అంది. నేను గుడ్ గర్ల్ అంటూ చేతులు పైకెత్తి ఎగిరింది చిన్నది. అవును చాలా గుడ్ అని ముద్దు పెట్టి, పక్క బేబీలను కొట్టకే అంటూ నవ్వింది. యాటిట్యూడ్ లుక్ ఇచ్చింది చిన్నది. బాబులా దీనికి గోరోజనం ఎక్కువ, ఏం తక్కువ లేదు అంటూ గొణిగింది. చిన్నదాన్ని తీసుకుంటూ వినిపించింది అన్నాడు జై. మరీ మంచిది, వెళ్ళిరండి అంటూ నవ్వింది. తమ్ముడికి బాయ్ చెప్పండి బంగారాలు అన్నాడు జై. తమ్మి వైపు చూసి చేతులు ఆడిస్తూ బాయ్ తమ్ము ఉమ్మ అంటూ ఫ్లయింగ్ కిస్ పాస్ చేశారు. లోపల ఉన్న బుడ్డోడు గంతులు
అక్కలకి ముద్దులకి. కాళ్ళతో కిక్కివ్వటంతో పెయిన్‌గా అనిపించి ఆ కన్నా అని పిలవగానే ఆటలు మానేసి సైలెంట్ అయ్యాడు. మిథు జాగ్రత్త, పైకి వెళ్ళకు, మేమొచ్చే వరకు గంగ దగ్గరే ఉండు అని 100 జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. తాతగారి ఒడిలో కూర్చుని తనే డ్రైవింగ్ చేస్తా అని మారాన్ చేస్తోంది నిసి. చెల్లి, నువ్వు బిగ్ అయ్యాక చెయ్యాలి, ఇప్పుడు కాదు కదా నాని అంటూ ముద్దుగా చెప్పింది ఆరు. నువ్వు బిగ్ అయ్యాకే చెయ్యు, నేను ఇప్పుడే చేస్తా అని గీరగా చెప్పింది బుడ్డది. చిన్నోడా అని జై పిలవగానే సైలెంట్ అయ్యి తాత బొజ్జలో దూరేసింది. చిన్నగా నవ్వుకుంటూనే కారెక్కి స్టార్ట్ చేశాడు జై. స్కూల్లో జాయిన్ చేసి పిల్లలకి చాక్లెట్స్ పంచుతుంటే ఉడుక్కుంటోంది అన్నీ పనిచేస్తున్నారని చిన్నది. వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కదా, హాయ్ చెప్పు బంగారం అంది వాసంతి. వీళ్ళెవలు నాకు నచ్చలేదు నాని, నేను హాయ్ చెప్పా అంటూ మొహం విరిచింది. నువ్వు చెప్పరా తల్లి అనగానే బుద్ధికే ముద్దొచ్చేలా బుద్ధిగా హాయ్ అంది ఆరుషి. చూసావా అక్క గుడ్ గర్ల్, మరి నువ్వు అనగానే నేను చెబుతా అని హాయ్ అంటూ 2 చేతులు ఆడించింది. చైర్లో కూర్చోబెట్టి బుద్ధిగా చదువుకోవాలి సరేనా అని ఇద్దరికీ ముద్దు పెట్టి బయటకు వస్తుంటే వెనకే మొదలుపెట్టింది రాగాలాపన, నేను ఇక్కడ ఉండనంటూ. జయ వచ్చి బుజ్జగించి మరపించి బయటకు వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. డాడ్, నేను ఇలాగే ఉండేవాడినా అని అడిగాడు జయ్. సేమ్ పీస్ అంటూ నవ్వాడు సారథి. ఉఫ్, పైన ఉన్న గ్యాలక్సీ అంతా కిందకి దింపేస్తోంది ఇది అంటూ తల విదిలించాడు జై. అప్పుడే ఏమైంది, ముందు ముందు ఉంది ముసళ్ల పండుగ మై డియర్ సన్ అంటూ ఎద్దేవా చేశారు సారథి గారు. నువ్వు మరీ భయపెడుతున్నావు సారథి, అంత అల్లరేం కాదు, కాస్త మంకు పట్టు అంతే అంది వాసంతి. ఓ అవునా, ఓకే, మధ్యాహ్నం లోపు ఎవరో ఒకరు తాట తీయకపోతే నా పేరు మార్చుకుంటా అని సవాల్గా అన్నారు. డాడ్, దాని జోలికి వస్తేనే కొడుతుంది, లేకపోతే చాలా గుడ్ గర్ల్, ఆరు బంగారం ఉంది కదా చూసుకుంటుంది అని కాన్ఫిడెంట్గా అన్నాడు జై. అవునా అనే లుక్ ఇచ్చాడు సారథి. తన డాడ్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు జై. అత్తమ్మ ఏడవలేదు కదా అని టెన్షన్గా అడిగింది మిథున. ఫస్ట్ రోజు అలాగే ఉంటారు మిథు అని వంట పనిలో పడింది వాసంతి. వెళ్ళినంతసేపు పట్టలేదు తిరిగి రావడానికి, 2 అవర్స్లోనే డ్రైవర్ వెళ్ళి తీసుకొచ్చాడు. మిథున కోపంగా చూడడం చూసి వాసంతి ఒడిలోకి దూరిపోయింది చిన్నది. పక్కన బేబీని ఎందుకు కొట్టావే అని అడిగింది. అది అక్కని తొత్తింది, అందుకే ఒక్కటి పీక అని టెంపర్గా చెప్పింది. ఆరు తల్లి, నిజం చెప్పరా, పాప నిన్ను కొట్టిందా? అవును మమ్మ, నా చాకి అడిగింది, చెల్లి ఇవ్వను పో అంటే కొట్టింది. అప్పుడప్పుడు చెల్లి పాప వీపు మీద అప్పచ్చిలు వేసింది అని బిగ్ స్మైల్ ఇచ్చింది ఆరు. నేను చెబితే అమ్మ కొడుకు ఏదో అన్నారు చూసారా, నేను చెప్పిందే కరెక్ట్ అయింది అంటూ నవ్వాడు సారథి. ఇది కొట్టకపోతే వింతగాని కొడితే వింతే ఉంది గడుగ్గాయ్ అంటూ బుగ్గలు ముడికింది బామ్మ. చిన్నగా నవ్వి తప్పు కదరా, అలా కొట్టచ్చా అంది వాసంతి. ఎలా కొట్టాలి నాని, అలా కొట్టకూడదా అని అమాయకంగా అడిగింది బుడ్డది. చెప్పండి అత్తమ్మ, రేపు ఆ యాంగిల్లో వాయించి వస్తుంది అని గురుగా చూసింది మిథున. సారథి గారు ఆ ముద్దు మొమ్మను చూసి ఆహ్లాదంగా నవ్వేశారు. మమ్మ నువ్వు కుళ్ళు అని మొహం మండించింది. అలా అనకు చెల్లి, మమ్మ స్వీట్ అంటూ ముద్దులు పెడుతూ లవ్ యూ తమ్ము అంటూ దగ్గరికి చేరిపోయింది ఆరుషి. నాకు తమ్ము అని వాసంతి చేతి నుండి జారిపోయి పక్కనే చేరి ముద్దులు పెట్టింది. ముద్దులు పెడుతూనే ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు అంటూ మురిసిపోయింది మిథున. 2 నెలలు గడిచిపోయాయి. మిథునకి 9th మంత్ వచ్చింది. సర్జరీ చేసి బాబుని తీశారు. వారసుడు రాకతో సారథి ఇంట నవ్వుల హరివిల్లు విరిసింది. ఆనందాలు అంబరాన్ని అంటాయి. నామకరణం చేసి సంహిత అనే నేమ్ పెట్టారు జయ దంపతులు. తమ్ముడంటే అక్కలకి ప్రాణం. స్కూల్ నుండి రావటం మొదలు పడుకునే వరకు తమ్ముడితోనే ఇద్దరు. మనవల కోసం జై ఇల్లు పక్క ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు శ్రీధర్ దంపతులు. ఆరుషి అంటే పంచ ప్రాణాలే వారిరువురికి కూడా. ఈ సంవత్సరంలో విన్నీ మ్యారేజ్ అయిపోయింది. తరుణ్ అబ్రాడ్లో జాబ్ వస్తే అక్కడే ఉన్నాడు. సాకేత్కి ముందు బాబు, తర్వాత పాప. వినీత్కి ఒక బాబు. అందరూ మంత్లీ ఒక్కసారైనా ఎక్కడో చోటుకు వెళ్తారు. ఆల్ హ్యాపీస్. డేస్ వేగంగా పాస్ అయిపోతూనే ఉన్నాయి. నైట్ జై కారు గెస్ట్ హౌస్కు చేరింది. డోర్ తీసుకొని కిందకి దిగి వచ్చి మిథున వైపు డోర్ తెరిచి చెయ్యి అందించాడు. ఆకాశంలో జాబిలిలా చల్లని చిరునవ్వులు రువ్వుతూ చేతిని అందుకుని కిందకి దిగింది మిథున. పాదం నేల మీద మోపకుండానే తన చేతులతో లిఫ్ట్ చేశాడు జై. అబ్బా, నేను నడుస్తా జై ప్లీజ్ అంటూ గారంగా అంది. ఈ కొంచెం శ్రమ కూడా నీకు కలగకూడదే, బెడ్ మీద త్వరగా అలసిపోతే నా ముచ్చట ఎలా తీరుతుంది అని టీజింగ్గా నవ్వాడు. భుజం మీద చిరుగాటు పెట్టి, అంటే ఈ సర్వీస్ నా మీద ప్రేమతో కాదు, నీకు స్వలాభం కోసమా?
ఎస్ బేబ్, ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతానేమో గానీ బెడ్ దగ్గర మాత్రం సెల్ఫిష్నే. నువ్వు తిట్టుకున్నా నో ప్రాబ్లం. మొండి అని ఖచ్చితంగా అంది. మాటలతో కాదు చేతలతో మురిపించాలి ఈ రేయి. మన లైఫ్లో మెమరబుల్ డేగా మిగిలిపోవాలి అని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళాడు. రూమ్ను చూడగానే కళ్ళు పత్తికాయల్లా చేసింది మిథున. మత్తెక్కించే మల్లెలు, ముద్దులో వచ్చే ఎర్రని గులాబీలు, చల్లగా నవ్వే లిల్లీలు, చెలికాడి మనసు రంజింపజేసే జాస్మిన్ అరోమాలతో స్వాగతం పలికింది బెడ్రూమ్. ఏంటి డెకరేషన్ జై అని షాకింగ్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మన మ్యారేజ్ యానివర్సరీ 5 ఇయర్స్ పూర్తి చేసుకున్నాం కదా, అందుకే ఈ అరేంజ్మెంట్స్ నీ ఫ్రెండ్స్ ఇద్దరు చేయించారు. పాపలు పాపం డబ్బులు దూల తీర్చుకుని ముచ్చట పడుతున్నారు కదా, సో కాదంటే బాగోదని నేను సరే అన్నా అంటూ బెడ్ మీద దించాడు. ప్రియా ఎడిట్ పనే కదూ ఇదంతా, అదే చేస్తుంది ఇలాంటి కోతి పనులు అంది మిథున. పాపం మన ఫస్ట్ నైట్ పరం బోరింగ్గా జరిగిందని చేసిందే, తిడతావే అంటూ దోసిళ్లలోకి మల్లెలు తీసుకొని మిథు తల మీద తలంబ్రాలు పోశాడు జై. ఆటలు బాగానే ఆడుతున్నాను, ఏదో నిన్న పెళ్ళైన వాడిలా అంటే వెక్కిరించింది. నాకేం, ఎప్పటికీ అప్పుడే ఫ్రెష్, మీరు 10 రోజులు నిలవ ఉన్న పాచిపోయిన పప్పులు అంటూ కవ్వించాడు. కళ్ళు చిన్నగా చేసి చూసింది. లుక్స్ తర్వాత ముందు ఈ డ్రెస్ వేసుకో అంటూ కవరిచ్చాడు. ఏంటి డ్రెస్ అని తీసి చూసి, డ్రెస్ అన్నావు, ఇక్కడ పిట్టలకు వేసే వలుంది అని అటూ ఇటూ తిప్పింది. రోజు గోను సంచులే కదా కడతావు, ఈరోజు ఎయిరాడే డ్రెస్ వేసుకో. ఓ, ఇది నేను వేసుకుంటే దోమలు కుట్టవా, అయితే నువ్వు వేసుకో, నాకు సారీ కంఫర్ట్గా ఉంది అంటూ మీదకి విసిరింది. రాక్షసి, టైం వేస్ట్ చేస్తావేంటే అంటూ కరిచాడు. దోమతరలు నేను వేరు చేయను, నా కాస్ట్యూమ్స్ నాకున్నాయి అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. హాఫ్ ఎన్ అవర్ తర్వాత మెల్లగా డోర్ తీసిన శబ్దం వచ్చి సోఫాలో కూర్చొని జై కనురెప్పలు ఎత్తి చూశాడు. రతీదేవిలా మెరిసిపోతున్న తన దేవేరిని చూడగానే కనురెప్ప వేయడం కూడా మరచిపోయి అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. అడుగు ముందుకు వేయగానే కాళ్ళకు పెట్టిన చిరుమువ్వలు లయబద్ధంగా సవ్వడి చేసి వింతైన సంగీతాన్ని ఆలపించాయి. చేతులు నిండుగా వేసుకున్న మట్టి గాజులు అలా ఆడించగానే చిరు సవ్వడి చేస్తూ గలగలలాడాయి. శీలమండల వరకు కట్టిన తెల్లని మధుపర్కానికి ఎర్రంచు ఉంది, అదే రంగు రవిక ధరించింది. పాపిట్లో సింధూరం, సైడుకి వేసిన వాలుజడలో మల్లెలు తురిమి నుదుట పెద్ద బిందీతో ప్రకృతికి ప్రాణం వచ్చి నడిచి వస్తున్నట్టు అనిపించి తన ప్రమేయం లేకుండానే లేచి ఆమె వద్దకు వెళ్ళాడు జై. మామ, తెనీటి విందు కావాలా అని నాలుకతో పెదవులు తడుముకుంటూ ఊరించింది. దీనమ్మ జీవితం, ఇది కదా అసలైన అందం అంటే. 1 పీస్ డ్రెస్లో ఏముంటుందే బొంగని వంపు తిరిగిన నడుం వంపు మీద చేతిని వేసి నిమురుతూ 1 సెల్ఫీ ప్లీజ్ అంటూ ఇద్దరు సెల్ఫీ తీసి మంచి ఫోజ్ ఇవ్వవే అంటూ ఫోన్లో ఫొటోస్ క్యాప్చర్ చేయటం మొదలుపెట్టాడు జై. మిథున నిలబడిన ప్రతి భంగిమలోని తనకెంతో అపురూపంగా అనిపించి చంపేశావే పిల్ల అంటూ అమాంతం ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకువెళ్ళాడు జై. నడుమును విల్లులా వంచి విరిసింది మిథున. అతనిలో మన్మధుడు తాపం రగిలించగా ఆమెను చేరి ముద్దులు అద్దుతూనే మురిపిస్తూ మునిపంటితో చిరుగాట్లు పెడుతూ ఆమె మేనుని స్మృతి చేస్తూనే మీటుతూ ఏ బంగారం అంటూ మత్తుగా పిలుస్తూ రవిక ముడి విప్పి వెండి కొండల మీద చేరి ముద్దులు గుప్పిస్తూనే నాలుకతో లిక్ చేసి ఆటలాడుతూ ప్రేమను కురిపించాడు. అతని ప్రేమలో మాధుర్యానికి మిథునలో కోరికల జ్వాల ఉవ్వెత్తున లేచింది. జైని గాఢంగా హత్తుకొని తలని ఎదకేసి అదుముకుంది. ఎద మీద గాఢంగా చుంబించే చేతులతో ఎత్తులు మదిస్తూనే లోతులు కొలుస్తూ ముద్దులతో అంగాంగం అర్చన చేశాడు. పురుషుడి ప్రేమకు పరవశించే ప్రకృతి తానే అతడి చేష్టలకి దాసోహం అయింది. చెవిలో గుసగుస పదనిసలు వినిపిస్తూనే పాత రాగాన్ని స్థానంలో కొత్త రాగాలు ఆలపించాడు. వేడిని రగిలిస్తూ నాభీని చేరి చిరు ముద్దులు అద్ది నాలుక కొనలతో కొలుస్తూనే నెచ్చిలి మనసు ఎరిగినవాడై ఆమె ఇష్టమైన ప్రీశకుడిగా మారిపోయాడు జై. అతడి పేరును శ్వాసగా చేసుకుని పలవరిస్తుందామె. ఒక్కో ఒలవ తప్పించి తడి పెదవులతో అద్దుతూ పైకి చేరి జత కోసం ఆరాటపడుతున్న పెదవుల్ని ముడివేసి ఇరువురి శ్వాసలు ఏకం చేశాడు. అతడి ఇచ్చే అదరామృతాన్ని ఇష్టంగా సేవిస్తూ గాఢంగా పెనవేసింది మిథున. ముద్దులు పెడుతూనే ఆమెను తనలో ఐక్యం చేసుకుని తన ప్రేమ జడివానలో నిలువెల్లా తడిపాడు. జై అంటూ మద్దుగా పిలుస్తూనే ముద్దులు పెడుతూ తన ప్రేమని అందించింది మిథున. గాజులు గలగలలు మువ్వల శబ్దాలు చేస్తుంటే జైలో ఉత్సాహం ఉరకలు వేసింది. పందర్ని అల్లిన తీగలా మారిపోయి ప్రాణం దేహం కూడా ఒకటే అన్నంతగా మారిపోయారు. మల్లె చెండులా ఉన్న ఆమె సుకుమారమైన దేహాన్ని పాలించే రాజై ఆమెను ఏలుతూ ప్రణయపు జరిని అందించాడు. విండో నుండి వారి శృంగార సరాగాలను చూస్తున్న రాత్రిని ఏలే రారాజుకి సెగలు పుట్టి తారకతో సయ్యాటలాడటానికి మబ్బుల చాటుకు మాయమయ్యాడు.
నడిరేయి వరకు సరస సంగ్రామం సాగించి అలసిన దేహాలతో ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. మిథున నుదుటను చుంబించి ఐ లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్ ఎవ్రీథింగ్ అంటూ గాఢంగా హక్ చేసుకున్నాడు జై. లవ్ యూ టూ జై అని పెదవుల మీద తీపి ముద్ర వేసి అతని ఎదలో గువ్వలా ఒదిగిపోయింది మిథున జయదేవ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఇప్పటికి పూర్తయిపోయిందండి. దీన్ని అందరూ ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. మన యారగంట్ సిరీస్ని తప్పకుండా వాచ్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. మన మాన్స్టర్ సిరీస్ కూడా చక్కని కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.